వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకరించిపోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్తర ద్వారం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా మోక్షం లభిస్తుందని పురోహితుడు తెలిపారు. సంవత్సరానికి ఒకేసారి ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటామని, కానీ 2025లో 2 సార్లు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టమన్నారు. తెలిసో తెలియకో చేసిన పాపాలు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం వల్ల మోక్ష ప్రాప్తి లభిస్తుందని వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాద వితరణ చేశారు.